నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభలో మెడికల్ కాలేజీల అంశంపై చర్చలు జరపనున్నారు. అసెంబ్లీలో మెడికల్ కాలేజీలపై చర్చల్లో భాగంగా సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభలో మెడికల్ కాలేజీల అంశంపై చర్చలు జరపనున్నారు. అసెంబ్లీలో మెడికల్ కాలేజీలపై చర్చల్లో భాగంగా సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభలో మెడికల్ కాలేజీల అంశంపై చర్చలు జరపనున్నారు. అసెంబ్లీలో మెడికల్ కాలేజీలపై చర్చల్లో భాగంగా సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఇక నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు జరుగుతున్నాయి. 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇక మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు సభలో సమాధానం ఇవ్వనున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపులో ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి రెండు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఉదయాన్నే ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ అంశాల కూడా మన బీఎస్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఏదైతే శుక్రవారం రోజు శాసనసభ జరిగినటువంటి సమయంలో జిఎస్టీ మీద చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సభ్యులు కూడా జిఎస్టీ మీద మాట్లాడారు. ఆ రోజు శాసన మండలిలో కూడా కొంత ఏదైతే ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ విధానం మీద దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ముఖ్యంగా మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మాణం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆందోళన దిగారు. శాసన సభలో కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్కి సంబంధించి బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. తర్వాత వివిధ అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా సభకు హాజరు కావాలంటూ కూడా ఇటు సంబంధించినటువంటి సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరో సభకు హాజరు రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.